ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాద స్థానానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకి కేంద్రం 2 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించింది. క్షతగాత్రులకు 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. In the house sleeping while this incident happened, and unfortunately when the fire happened it was a short circuit when this happened, and unfortunately we do not know how many people have really died, and what we heard from the officers is about 17 people. Immediately they have been taken to different hospitals, and we are looking into it, and in fact all the ministers, MPs, police, everybody, the fire, everybody is here. So now we are rushing to the hospital to look at the people who are injured also. Thank you. మరోవైపు ఈ సంఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే రాహుల్ గాంధీ జరిగిన సంఘటనపై విచారణ వ్యక్తం చేశారు. అయితే సంఘటన జరిగిన మీర్ చౌక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అగ్ని ప్రమాదం చిన్నదైనప్పటికీ ఇంతమంది ప్రాణ నష్టం జరగడం కేవలం నిర్లక్ష్యం వల్లేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషన్ ప్రకటించింది.